సో గాయస్, ఇదైతే మా సొంతూరులో మగ్గాలు చూపించడానికి, మా మగ్గాలన్నీ హ్యాండ్లూమ్ మగ్గాలన్నీ సొంతూరులో ఉన్నాయి. అవి మీకు చూపించడానికి వస్తున్నాను. అసలు ఒకప్పుడు ఊరంతా ఇంటింటికి 1-2 మగ్గాలు, అంటే ఒక ఇంట్లో అన్నదమ్ములు తండ్రి కొడుకులు అట్లుంటారు కదా, ఇంటికి 4-5 మొగ్గాలు అట్లీస్ట్ 2 ఉండేవి. ఇప్పుడు అక్కడక్కడ ఒకటి ఉన్నాయి. సో అవి మీకు చూపిద్దామని వస్తున్నాను. వీళ్ళు మనకు మగ్గాలు నేసేవాళ్ళు. ఒకసారి వెళ్దాము. ఆంటీ బాగున్నారా? సుందరి లేదా? సరే అక్క, వీడియో తీసుకుంటాను యూట్యూబ్ కోసం, పర్లేదు కదా? అంటే మీరు నాకు చెప్పండి, నాకు తెలీదు. ఏంటి ఇవేంటివి? అంచట్లు వీటి వల్ల మీ డిజైన్ వచ్చింది, అంచు పడిద్ది. ఇప్పుడు పళ్ళులో డిజైన్ ఉంది, దానికి అట్టలు. ఇది వల్ల అట్లా ఇగో ఈ అంచు డిజైన్ పడిద్ది. ఈ జాలర్ వల్ల ఇగో ఈ డిజైన్ వచ్చింది, డిజైన్ వచ్చింది. ఇప్పుడు ఇవి మన తాత గుంటెంకటేశ్వర తాతకే కదా నేస్తుంది. ఇవి కుప్పడం పట్టు చీరలే కదా, కుప్పడం సారీ పట్టు చీరలే. వీటి వల్ల ఇది పడిద్ది. మేము ఇట్లా ఇసురుకుదా నాడి ఇసురుతా ఉంటే ఇట్లా పైట కొంగు వచ్చింది. ఇది పైట చెంగు నేస్తున్నారా ఇప్పుడు? పైట చెంగు, అదే బాడీ కలర్, పింక్ కలర్, బాడీ కలర్ పింక్ కలర్. ఇవన్నీ ఏంటి? ఇప్పుడు జరి ఇక్కడ నుంచి పోస్తుందా? అంచులో అట్లో ఇట్లో నుంచి ఈ అంచు బార్డర్ వచ్చింది. ఓకే, ఇదేమో పచ్చది, పచ్చ కలర్ పడి. ఇప్పుడు శారీ అంతా లైన్ ఉంది, ఇదంతా బాడీ, ఇదేమో అంచు కదా. పైన అటుపక్క గ్రీన్ కలర్ అంచు, ఇటు పక్క గ్రీన్ కలర్ అంచు. దీన్ని ఏమంటారు? దీని దోనేగా? ఇవి కండెలేనా? ఇవి నాండ్లు. అంచులు జారిపోకుండా ఉండటానికి ఇట్లా బొరుగు వేస్తాం మనం. బొరుగు వేస్తే ఈ తూకం వేస్తే ఈ పైపులు ఆగిపోతాయి అన్నమాట. ఇవి ఎంట, పేక, నూలు, పట్టుపాకడి ఇవన్నీ ఉన్నాయిగా. ఇవన్నీ పైన మెషిన్లు ఉన్నాయి. ఇవి ఎట్లా వాడతా? దేనికి డిజైన్ ఉంటుందా? ఇవి ఆడుతుంటేనే మనకు ఆ డిజైన్ వచ్చింది. తొక్కుతుంటే ఈ మిషన్ తొక్కుతుంటే ఆడుతుంటే వల్ల మనకు చెక్కలు డిజైన్లు వస్తాయి అనమాట. అందువల్ల ఇప్పుడు ఆ డిజైన్ అంటే ఇప్పుడు మనకి అది పళ్ళుకేగా డిజైన్, శారీ మొత్తం ప్లెయిన్ వరుసగా నేసుకోవడమేగా. ఇవన్నీ అంచులకి వస్తాయి. ఇట్లా మళ్ళీ చిన్న చిన్న బుట్టాల బార్డర్, చిన్న బుట్టాలు వస్తాయి. ఇప్పుడు ఓహో, ఇవి బుట్టాల చీర, ప్లెయిన్ చీర. ఇది బుట్టాలు ఉన్నాయా? బుట్టాలు తీసుకోవాలి. ఇప్పుడే మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ దోనంతా అవ్వాలి అంటే స్టార్టింగ్ మీరు పళ్ళేనే వేస్తున్నారు, ఇంకా చీర ఇప్పుడే మొదలు పెట్టారు కదా. మొదలు పెట్టాం. బుట్టాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మధ్య మధ్యలో అక్కడక్కడ ఈ ముసుగు అయిపోయిన దాకా నేసుకున్న తర్వాత, ఈ రంగు అయిపోయిన దాకా నేసుకున్న అక్కడి నుంచి మళ్ళీ ఇట్లా ముసుగు లాక్కొని మళ్ళీ అక్కడి నుంచి బుటాలు నేసుకోవడం, బుటాలు తీసుకోవడం, కొంచెం నేసుకోవడం, బుటాలు తీసుకోవడం, మొత్తం బుటాలు వస్తాయి. ఇప్పుడు మన ఊర్లో చాలా మంది ఒకప్పుడు ఇంటికి 2-3 మగ్గాలు ఉన్నాయి కదా, అన్ని తగ్గిపోయినాయి. ఎందుకు? అదే మరి మీరు అన్నాళ్ళ నుంచి అప్పటికి చిన్నప్పటి నుంచి మా తాతకే నేస్తున్నారు కదా, అన్ని ఒక 20 ఏళ్ళ 25 ఏళ్ళ 20 సంవత్సరాల నుంచి మీరు మాత్రం దీని మీద ఆధారపడి ఉన్నారు కదా. చాలా మంది నడుముల నొప్పులని, పనులకు వెళ్ళడము, కూలి తక్కువ రావట్లేదు. మా తాత బాగానే ఇస్తున్నాడా? కూలీలు బాగానే ఇస్తాడు మా తాత. ఇబ్బంది మాత్రం చేయలే. మీకేం బెనిఫిట్ ఉండదు, మాకే బెనిఫిట్. ఇది మొల దోన, అది చుట్టడానికే కదా మొల పెట్టేది. నేను ముందే రావాల్సింది, చుట్టేటప్పుడు వస్తున్నా. మళ్ళీ పెడతారా? యూట్యూబ్ లో పెట్టడానికి. మన ఊరు కూడా డెవలప్ అవ్వాలిగా, అందరికి తెలియాలిగా. ఇదంతా చీరేగా, ఇదంతా దోని. ఇది చీర వస్తుంది, రంగు ఎర్ర రంగు చీర, ప్లెయిన్ జాకెట్ అనుకుంటా. ఇప్పుడు ఇది 5 చీరలకు వస్తుందా? సో ఫ్రెండ్స్, దీన్ని మొల అంటారు. ఆ దోనికి అది చుట్టుతారు. ఇలా రోడ్డు మీద ఇలా పార్చుకొని దీన్ని ఇట్లా చుడతారు ఆ దోనిలోకి. ఇందాక మగ్గంలో పింక్ కలర్ చీర ఉంది కదా, అది ఇలా వస్తుంది దోనికి చుట్టిన తర్వాత. సో ఇదైతే దోన్ అంటారు దీన్ని. దీనికి ఫస్ట్ ఇలా పరుచుకుంటారు 2 గంటలు 3 గంటలు. మన అవన్నీ పల్లెటూరులే కాబట్టి రోడ్డు మీద ఆ పొడుగు దాకా ఈ ఒక్కో దోనికి 5 చీరలు బట్టే అంత ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇట్లా పరుచుకుంటారు. పరుచుకున్న తర్వాత ఆ దోనికి చుడతారు. ఇలా
ఇలా ఎక్కడికక్కడ వీళ్ళంతా అన్నదమ్ములు అందరూ భార్యాభర్తలు వీళ్ళు కలిసి ఒక 5, 6 కానీ కలిసి 2 గంటలు పట్టింది. పొద్దున్నే ఎండ వస్తుంటుంది, పొద్దున్నే లేచి తీస్తారు. ఇలా సెట్ చేసుకుంటారు దీనికి దోనికి చుట్టూ చుట్టడానికి. ఇవన్నీ కలుసుకోకుండా ఇట్లా ఇది పెడతారనమాట. దీంట్లో నుంచి పోగులు వస్తాయి. ఇలా చుడుతుంటారు. దాని చుట్టూ చుడితే దీని చుట్టూ తర్వాత మగ్గానికి పోగులు అటాచ్ చేసుకుంటారు. వర్షాకాలంలో అవ్వదు, ఎండాకాలంలో పొద్దున్నే లెగిస్తే తప్ప అవ్వదు. ఎంతసేపు పట్టిద్ది? ఇక్కడే మీకు 2 గంటలు సరిపోద్దిగా. ఒక మొలకు 3 గంటలు పట్టిద్దా? అదే కొంతమంది జనాలు ఉండరుగా. ఇప్పుడు మీరంటే 4, 5 కలుసుకొని చేసుకోవడం వల్ల త్వరగా అయిపోయిద్ది. ఇలా మనకి ఏ పోగుకి ఆ పోగు విడిగా ఉంటే మనకు మగ్గంలో వెంటనే వచ్చేసిద్ది అతుక్కుపోకుండా. అందుకని ఇలా ఈ అంతేగా పెట్టింది. ఈ కర్రలు అతుక్కోకుండా. ఈ కాటన్ రకాలు అనుకుంటా. హ్యాండ్లూమ్ అయితేనే ఇంత. ఇక్కడ అట్ట పెట్టారు దేనికి? ఓహో, ఒక్కో చీరకు ఒక్కొక్క అట్ట మనకు తెలియడానికి. ఇలా మంచాలు దాన్ని నిలబెట్టి కింద కానకూడదు మళ్ళీ. ఇదంతా ఒకే రంగు చీర. ఇది ఒకే రంగా? 2 రంగులు, ఎల్లో బ్లూ. బ్లూ మెరూనా? ఓకే ఓకే. అంటే బాడీ కలరు బ్లూయేగా? బాడీ కలర్ ఇది. పళ్ళు ఎల్లో, బ్లౌజ్ దాంట్లో ఎల్లో కలర్ లో. ఆ చివరి ఎరుపుందేంటి? అది ఇంకో కలర్ చీర. ఓహో, ఇంకొకటి పెట్టారు. అటు ఇటు 2 కలర్, మధ్యలో 3 ఒక కలరా? బాగా ఎండగా ఉంది. వర్షాకాలం అయితే ఆడైద్ది. ఒకవేళ ఇంకా బాగా వర్షాలు పడితే మరి పని ఆపుకోవడమేగా. ఇప్పుడు మరి మన వాళ్ళంతా హ్యాండ్లూమ్స్ అన్ని తీసేసి, ఒకప్పుడు అసలు 100,000 మగ్గాలు ఉండే, ఇంటింటికి మగ్గాలు ఉండే. ఇప్పుడు అంతా తగ్గిపోతుంది. దేనికి? కూలీలు గిట్టుబాటు కాక బయట పనులు. అదే ఇప్పుడు గుంట్లో దిగి నడుముల నొప్పులు అంటున్నారు. కంటి చూపు కూడా కోల్పోతారు. ఫస్ట్ కంటి చూపు, తర్వాత నడుముల నొప్పు, కూర్చొని వేడి, ఏళ్ళు, గిలకలు, నొప్పులు వస్తాయి. కానీ మీరైనా ఫస్ట్ నుంచి ఇదే చేస్తున్నారుగా. మనం ఇంత కష్టపడుతుంటేనేమో మనకు మాత్రం అవుట్పుట్ అయితే రావట్లేదు, రిజల్ట్. సో గాయస్, ఇది ఇంకొకళ్ళ మన మగ్గాలలో ఇది ఇంకొక ఇల్లు. మా తాత చెప్పాడు వీళ్ళ దగ్గరికి వెళ్ళమని. వీళ్ళు కూడా మనకే నేస్తున్నారంట. వచ్చాను. మనకు నేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంచెం అభిమానంగా మాట్లాడతారు. సో నేను అన్నీ మా తాతయ్య ఇచ్చే మగ్గాలకే వచ్చాను. అసలు మనకి ఇంత కష్టపడి మన చీరని ఇస్తుంటే వాళ్ళు మాత్రం అడుగునే ఉన్నారు. మనకి ఇంత మంచి చీరలు ఇస్తూ వీళ్ళు మాత్రం నేస్తున్నారు. అంకుల్ అది ఆపండి. బాగున్నారా? అదే తాతయ్య చెప్పాడు ఈ చంద్రయ్య గారి దగ్గర వెళ్ళి తీసుకోమని. ఈ మంగళగిరి పట్టంటగా. అదే ఆ చీరలు ఇప్పుడు డాడీ కూడా నేర్పిస్తున్నాడు హ్యాండ్లూమ్స్ మీద. ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చినట్టుంది. అదే ఒక చీర అవుతుంది అనుకుంటా. ఇప్పుడు ఈ దోన్లో ఎన్ని చీరలు వస్తాయి? దోన్ ఎన్ని చీరలకు వస్తుంది? 5 చీరలు వస్తాయి. ఇప్పుడు ఏంటి ఇది? కోరా కలర్ కి చాక్లెట్ కదా, చాక్లెట్ ముసుగు. మీరు ఎన్నాళ్ళ నుంచి నేస్తున్నారు?
నేను ఒక 10 మనదంతా ఇంకా వయసు నుంచి ఇదే వృత్తిగా. నేను 35 సంవత్సరాల నుంచి నేస్తున్నాను. మగ్గమే నేను 5వ తరగతి చదివాను. మగ్గం ఆపేసాను. ఇదే పని. మరి ఎప్పుడు ఇంకా గుంటలో ఇక్కడ గుంట ఉంటుంది, ఆ గుంటలో కూర్చొని చేస్తారు, ఇలా గుంటలో కూర్చొని. అవును, మీకు నడుముల నొప్పులు ఏమి ఉండవా? అందరు నడుముల నొప్పులు, కూర్చోలేము, వేడి చేస్తుందని అసలు అందరు ఈ వృత్తే మానుతున్నారుగా. మాత్రం ఇప్పటికే ప్రాబ్లం లేదు. నడుముల నొప్పులు ఇప్పటికేం లేదు. ఇప్పటికంతా బాగానే ఉంది. మన వృత్తి మానకుండా ఇంకా జాగ్రత్తలు పడాలి. ఇంకా బతుకుతున్నాను, ఇక్కడ ఏ పని చేయలేను. అలాగా సో ఇంత కష్టపడి ఈ వృత్తిని నమ్ముకొని ఇప్పుడు ఒక బార్ అంటారు కదా, బారుకి 5 చీరలు వస్తాయా? 5 చీరలు వస్తాయి, 5 జాకెట్లు వస్తాయి. ఇప్పుడు చీర లెక్క కూలియా, బార్ లెక్క కూలియా? బార్ లెక్క కూలమ్మా 3700 ఇస్తారు తాతయ్య గారు. అంటే 5 చీరలకి 3700 ఇస్తాడు. రేపు ఇంకో ధోని వస్తుంది, అంత కట్టినది వస్తే 3500 ఇస్తామన్నారు. అర్థం కాలేదు. ధోని వచ్చింది ఇస్తే 3700 ఇచ్చారు చీరలకి. మనం రోడ్డు మీద మొల కట్టుకోవాలి. ఈ మధ్య అసలు రోడ్డు మీద మొలలు కడుతున్నట్టే లేరు. వేరేగా వాళ్ళు ఒక్కసారి ఎన్ని బార్లని కట్టుకుంటారు. మరి మీరు ఎక్కడ కడుతున్నారు? నేను ఇక్కడ ఆ పదాన్ని కట్టుకుని వచ్చాను. వంకాయ ఇక్కడ కట్టాను. 2 పాగలు వచ్చాడు తాతయ్య. పాగళ్ళు అంటే ఏంటి? ఇక్కడ ఉన్నాయా? 5 చీరలు ఇల్లు అయిపోయింది. ఇలాంటి పెద్దవి 18 వస్తాయి. అవి ధోనికి ధోనికి చుడతారు అంతేగా? చీరలా ఇటు పక్క ఇది బార్డర్, ఇది జరీ కూడా వచ్చింది కదా, కనపట్టలేదు సరిగ్గా. పెద్ద బార్డర్ కి ఇది ఇవి బార్డర్ వస్తుంది. ఇటు పక్క పైన చిన్న బార్డర్. ఇదంతా బాడీ శారీ బాడీ కలర్. ఆంటీ కూడా వేస్తారా? మా ఆరోగ్యం అంతా బానే ఉంటుందిగా. మా తాతయ్య కూలీలు కూడా బానే ఇస్తాడుగా. మేము బాగుంటే మీరు బాగుంటారు. అవును, మేము అందుకే ఒకప్పుడు ఆన్లైన్ అంటే బిడియపడ్డాము. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారని. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వచ్చి మనం కూడా తెలివితేటలుగా అమ్ముకుంటే మీరు బాగుంటారు. ఫస్ట్ మేము బాగుంటే మీరు బాగుంటారు. వ్యాపారం బాగుంటేనే కదా మాకు బాగుండేది. అందరూ వ్యాపారం బాగుండాలా, మాకు రూపాయి ఇస్తారు, మేము నేర్చుకుంటాం. తాతయ్య చిన్నప్పటి నుంచి, ఆయన వయసులో ఉన్నప్పటి నుంచి అన్ని హ్యాండ్లూమ్స్. ఇంకా మా నాన్న పవర్ లూమ్స్ పెట్టించాడు కానీ హ్యాండ్లూమ్స్. ఇప్పుడు మా నాన్న కూడా హ్యాండ్లూమ్స్ పెట్టిస్తున్నాడు. వలపర్లో మగ్గాల కోసం ఉన్నాయి 10 మగ్గాలు. ఇంకా కూడా చూస్తున్నాను, నేసే వాళ్ళు ఉండట్లేదు. మనం హ్యాండ్లూమ్ ఇస్తామన్నా నేసే వాళ్ళు ఉండట్లా. అసలు ఒకప్పుడు ఊరికి 2-3 ఉండే మగ్గాలు. ఇప్పుడు కొడుకులు 2 ఉంటే 2కి మగ్గాలేగా ఉండేది, 2 గుంట్లు. ఇప్పుడు అసలు అక్కడక్కడ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. మా నాన్న కూలీ పెచ్చైనా ఇస్తాము, హ్యాండ్లూమ్స్ కావాలి అంటే అసలు లేవు, నేసే వాళ్ళు లేరంట. నేను కూడా ఒక మగ్గం పెట్టించాను మీ నాన్నకి. నేను కూడా మాట్లాడుతున్నా మగ్గాలు. మాట్లాడండి, ఇంకా రకాలు కూడా పెట్టేయాలి. ఇవి ఎంతైనా హ్యాండ్లూమ్ కి డిమాండ్ అయితే తగ్గలేదు ఇప్పుడు. ఎందుకంటే ఇవి పల్లెటూరులో నేసేవి, ఆ ఊర్లు ఈ ఊర్లు వెళ్ళేసరికి రేటు బాగా పెరిగిపోతుంది. మనం ఇలా ఊర్ల నుంచే కొనుక్కొని వెళ్తే మనకి మంచి రేటే వస్తుంది. ఇది మిషనా? అట్టల సెట్. ఓహో, ఈ డిజైన్ ద్వారా దారాలు ఇలా డిజైన్ లాగా. కానీ కొన్నిటికి ఇప్పుడు సాదా కాబట్టి ఇలా పెట్టారు, కొన్నిటికి నెమలి పువ్వులు అలా వస్తాయి కదా. అలా అయితే ఎలా వస్తుంది? ఓహో, ఈ బొమ్మ దీని నుంచి పోగులు వస్తాయి, ఇలా తాళ్ళు వస్తాయి. అలా ఎన్ని పిన్నులు వస్తుందో దారం అన్ని పిన్నులు వేస్తే బొమ్మ వచ్చేస్తుంది. ఈ అట్టలోనే ఉంటుంది డిజైన్. ఏమైనా ఒకసారి మనం ఒకసారి నేస్తే కానీ పూర్తిగా తెలీదు. నేను కూడా ఒకసారి మనం పని చేయపోయినా మన వృత్తి నేర్చుకొని ఉండాలని ఒకసారి చూద్దాం అనుకుంటున్నా. ఒక చీర అన్నా నేను నెయ్యాలి నా చేతితో, అసలు ఏంటి అని. మరి మీకు బాగానే అంటే మీకు బాగానే కుటుంబం జరగడానికి కూలీ సరిపోతుందా? ఇప్పుడు సరిపోతుందమ్మా, అంత ముందు అంటే సరిపోయేది కాదు.
ఇప్పుడు తాతగారి దగ్గర ఈ రకం పెట్టిన తర్వాత నాకు ఇప్పుడు ఈ కూలి గిట్టుబాటు అవుతుంది. ఏ అందరు కూలి చాలక అంత చాకిరి ఎక్కడ చేస్తామని చేయట్లేదు, కానీ మీరు మాత్రం దీన్నే నమ్ముకున్నారు. ఈ రకం మన తాతయ్య దగ్గర పెట్టిన తర్వాత కూలి గిట్టుబాటు అవుతుంది, ఇబ్బంది లేదు. పోన్లేండి, సరే అండి, వస్తాము. సరే అమ్మా. సో ఇవి మన ఊరు వచ్చాం ఫ్రెండ్స్, మన గ్రామం వలపర్ల. ఇందులో మా తాత మగ్గాయలు చూసుకుంటారు, అన్ని హ్యాండ్లూమ్సే వలపర్లో మొత్తం. ఇప్పుడు మా తాత చీరలు చూపిస్తున్నాను. ఈయన మా వరకు రావు, చీరల వరకు రావు, ఇక్కడిక్కడే షాపులకి ఇచ్చేస్తారు. సో ఇక్కడికి వచ్చి ఇంట్లో 10 చీరలు ఉంటే చూపిస్తున్నాను. పట్టు, ప్యూర్ పట్టు, కుప్పడం చీరలు. ఇది వచ్చేసి మంచి కెంపుకి ఎల్లో కలర్. ఇది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చింది. తాతకి అచ్చంగా అన్ని హ్యాండ్లూమ్ మగ్గాలే ఉన్నాయి, పవర్లూమ్స్ ఏమీ లేవు, అన్ని హ్యాండ్లూమే. ఇది ప్లెయిన్ బ్లౌజ్. ఇప్పుడు అన్ని మగ్గాలు చూపించాను కదా, నేను తాత వాళ్ళకి నేసే వాళ్ళందరినీ చూపించాను కదా, వాటి అవుట్పుట్ అనమాట. వాళ్ళు నేసిన చీరలు లెమన్ వర్క్లో వచ్చినాయి, లెమన్ బార్డర్లో వచ్చినాయి 4 కలర్స్. సో వీటిలో కలర్స్ లెమన్ వర్క్లో వచ్చినాయి. మంచి పింక్, మనం ఇందాక మగ్గాల్లో చూపించేటప్పుడు చూసాం కదా, ఆ పింక్ గ్రీన్ చూసాం మగ్గం మీద. ఇది ఎల్లో, ఇది గ్రీన్కి ఎల్లో. బుట్టాలు వచ్చినాయి, సిల్వర్ జరీ బుట్టాలు, సేమ్ ఇవన్నీ ఒకే బుట్టాలు. ఒక మగ్గం మీద నుంచి వచ్చినాయి అన్ని. బార్డర్లు ఒకేలాగుంటాయి, బుట్టాలు కూడా ఒకేలాగుంటాయి. మళ్ళీ మగ్గానికి బుట్టాలు మారుతాయి, ఎల్లోకి బ్లూ. కలర్స్ చూడండి చాలా బాగున్నాయి. మా తాత ఇది ఒక 50-55 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, ఈ వృత్తిలోనే ఉన్నాడు, దీన్నే నమ్ముకొని. గ్రీన్ బ్లూ. తాత ఇది చీర రేట్ ఎంత తాత? 3800. ఫ్రీ షిప్పింగేగా? మా ఊరు హోల్సేల్ రేట్. ఇప్పుడు ఒకటి కొన్నా ఇంతే, 100 కొన్నా ఇంతే. మా తాత ఒక చీర కొన్నా 100 చీరలు కొన్నా ఇదే రేటు, అన్ని హోల్సేల్ ప్రైస్. ఇది కల్నాతలో వచ్చింది, మంచి కలర్. మీరు ఆర్డర్ మీద షాపులకి సేమ్ ఇవన్నీ 100 పీసులు కావాలన్నా 4 రోజుల్లో చేసిస్తారు. బ్లూకి ఎల్లో. ఈ కలర్స్ ఎక్కువ లేవు అసలు. మా తాత ఇంట్లో చీరలేమి నిలబడవు, వచ్చినట్టు వెళ్ళిపోతుంటాయి. లక్కీగా ఈరోజు 10 ఉన్నాయి, అవి చూపిస్తాను. అసలు మా తాత రకాలు మీకు చూపిద్దాము అని. ఆయనకు అసలు ఈ ఆన్లైన్లో ఎవరో కొనాలి అక్కర్లేదు, అసలు ఆ చీరలకి నేసే చీరలకు ముందే డబ్బులు వచ్చేస్తాయి. సో ఇది ఒక మోడల్ ప్లెయిన్ శారీస్. వీటికి హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు లైన్స్ పళ్ళు వచ్చింది. ఇవన్నీ తాతయ్య మగ్గాల మీద, సొంత మగ్గాల మీద చూసుకుంటారు తాతయ్య. అసలు మా తాతయ్య ఎంత జాగ్రత్త అంటే, భూతద్దం పెట్టి పోగులు గట్టి నేతలు ఉన్నాయా లేదా అని పోగులు లెక్క పెడతారు. ఇది ప్లెయిన్ బ్లౌజ్. ఇది హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు కంచి బార్డర్లో వచ్చింది. ఇదంతా మా హెచ్ఎఫ్ జరీ, హాఫ్ జరీ, పట్టుకు ప్యూర్ పట్టుకు వాడే జరీ. హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ. నేను ఎప్పుడు మన 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 శారీస్ చూపించేటప్పుడు నేను ఎప్పుడు ఇవి చూపించలేదు, ఎందుకంటే ఆన్లైన్ దాకా రావు. ఒకవేళ ఆన్లైన్లో పెట్టినా కానీ ఎవరో ఒకరు తీసుకెళ్తారు, మళ్ళీ మీరు లేవన్నారని తిట్టుకుంటారు. అందుకే నేను అసలు హ్యాండ్లూమ్ ఎప్పుడు పెట్టలేదు. ఒక షార్ట్స్లో రీసెంట్గా 2 షార్ట్లలో పెట్టాను. సేమ్ ఇది ఆరెంజ్లో 2 ఉన్నాయి. మా తాతయ్యకి అప్పచెప్తే మీకు ఏ రంగు కావాలన్నా కరెక్ట్గా నేసిస్తారు, మీకు కావాల్సినట్టు. ఇది సెల్ఫ్ వచ్చింది, ఇది సెల్ఫ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇవి కాంట్రాస్ట్ వచ్చింది. ఇది ఎల్లో పింక్ చూపించింది, ఓపెన్ చేసింది. 2 డబల్ పీసులు ఉన్నాయి. కెంపు. ఇది సెల్ఫ్ వచ్చింది. వీటి కాస్ట్ 2500. మీకు ఆల్రెడీ షార్ట్లో పెట్టాను కదా, సేమ్ అవే. ఇవేంటంటే కొన్ని కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చినాయి, సెల్ఫ్లు కూడా ఉన్నాయి. ఏది తీసుకున్నా మీకు 2500 పడుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఎంత మాట్లాడుకున్నా ఈ పని చేసే వాళ్ళకే ఆ కష్టం తెలుస్తుంది, కానీ మనకి మాత్రం అసలు పైన ఎంత చూసినా ఎంత మాట్లాడినా వాళ్ళ కష్టం మనం ఎప్పుడూ తెలుసుకోలేము. అసలు నేసేవాడికే ఆ బాధ, ఈ కష్టం, దీని విలువ తెలుస్తుంది. సో ఇదండి మనం రాఖీ కోసం సొంతూరు వచ్చాం. దాంతోపాటు ఎలాగో వచ్చామని
బ్లాగ్స్ కూడా తీస్తున్నాను, మగ్గాలు చూపించాను. వీళ్ళ దగ్గర ఉన్న 2-3 మగ్గాలే చూపించాను, ఇంకా మిగతా అన్ని కొరుగురులో ఇంకా దూరంలో ఉన్నాయి, అందుకని చూపించలేకపోతున్నా. ఇంత కుదిరాక ఒక ఫోటో కూడా తీసుకోకుండా షో చేయకుండా ఉంటాము, అందుకని ఒక పోజ్ మీకు thumbnail లో పెట్టడం కోసం తీస్తున్నాను. బాయ్ బాయ్. కష్టమైతే ఏదో నాకు తోచినంత కొంత, నేను పూర్తిగా నాకు ఇందులో దిగలేదు కాబట్టి నాకు పూర్తిగా తెలియదు, పూర్తిగా కూడా మీకు చెప్పలేదు. వాళ్ళ పని అయిపోయింది మనం వీడియోలు తీసుకుంటూ కూర్చుంటే. అది కాక నాకు కూడా సొంతూరు వచ్చాక అందరినీ పలకరియడం మాటలు అంత సరిపోలేదు. సో మీరు కొనగలే కెపాసిటీ ఉంటే మీరు హ్యాండ్లూమ్స్ని ఇలానే సపోర్ట్ చేయండి. ఎవరైతే మీకు ఫినాన్షియల్గా అంత కొనలేరు అన్నోళ్ళు పవర్లూమ్స్ కొనుక్కోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే హ్యాండ్లూమ్స్కే ఇవ్వండి. ఇలాంటి కుటుంబాలు ఎన్నో మనకి ఇంత అందంగా కనిపించడానికి అంత కళగా ఒక పెళ్లిలో కానీ ఫంక్షన్లో కానీ ఇంత కళగా చూపిస్తున్నారంటే ఇదంతా కష్టం, వీళ్ళ కష్టమే.